కృష్ణా జిల్లా గుడివాడలో దుండగులు రెచ్చిపోయారు. పట్టణంలో 60 ఏళ్లుగా జీవనోపాధి పొందుతున్న షాపుని దుండగులు అర్ధరాత్రి ధ్వంసం చేశారు. అంతేకాకుండా విలువైన వస్తువుల్ని కూడా దోచుకెళ్లారు. దీంతో బాధితుడు అబ్దుల్ వహీద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న సిపిఎం నాయకుడు ఆర్సీపీ రెడ్డి పలువురు బీసీ సంఘాల నాయకులు సంఘీభావంగా తెలిపారు. రాత్రి ఎక్కడ ఇక్కడ అదే సాయి గారు పెట్లు కొట్టేవాడు కదా ఆయన గుడివాడ పట్టణంలో చింతల కాలువ అని పంట కాలువ ఉండేది. ఆ పంట కాలువ నీరు వాడక తర్వాత అది డ్రైన్గా పరిణామం చెందింది. ఇలా కొత్త మున్సిపల్ ఆఫీస్ ముందు ఉన్న చింతల కాలువ గతంలో పెద్ద కాలువ గట్టు అది ఉండేది. ఇప్పుడు అబ్దుల్ వహీద్ గారు తండ్రి ఆ రోజు ఎక్స్ సర్వీస్ మ్యాన్, మిలిటరీలో పనిచేసి వచ్చి తర్వాత ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత జీవనోపాధి కోసం అక్కడ ఒక కార్పెంటర్ వృత్తి చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఆ జీవనం తర్వాత అబ్దుల్ వహీద్ గారికి అది అప్పచెప్పాడు. అబ్దుల్ వహీద్ వాళ్ళ కుమారుడికి ఈరోజు అది అప్పచెప్పడం జరిగింది. కానీ గుడివాడలో చింతల కాలువ పక్కన ఇరిగేషన్ పోరంబాగ్, అది ఇరిగేషన్ పోరంబాగులో అసలు పట్టాలు ఎట్టా ఇచ్చారో వాళ్ళ ఇప్పుడు ఆపోజిట్ వాళ్ళు పట్టాలు ఉన్నాయి అంటున్నారు. ఆ రోజు దొంగ పట్టాలు వాళ్ళు సృష్టించారు. 508 కింద ఆ రోజున్న ఎంఆర్ఓ గారు రామచంద్రరావు గారు ఎక్కడ పడితే అక్కడ బీఫామ్గా ఇదే 508 పట్టాలు ఇచ్చారు. అట్లా వాళ్ళు పట్టాలు సంపాదించి ఈ రోజు మా దగ్గర ఆధారం ఉంది, మేము పన్నులు కట్టాం కాబట్టి మీరు ఖాళీ చేయండి అని చెబుతున్నారు. ఆయన 60 ఏళ్ళ నుంచి ఆయన జీవితాంతం అక్కడే ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, అట్లాగే అధికారులు కూడా అర్థం చేసుకోవాలి. ఆయన అక్కడ ఉన్నాడా లేడా చుట్టూ ఎంక్వైరీ చేస్తే చెబుతారు ఎంతకాలం నుంచి ఆయన ఉన్నాడు అంటే ఆ చుట్టుపక్కల తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఎప్పటి నుంచి ఉన్నాడు అనేది తెలుస్తుంది. ఆయన ఈరోజు ఏంటంటే కార్పెంటర్ వృత్తి కూడా సరైన వృత్తిలో కూడా పనులు లేక ఆయన చివరికి ఇక బతకడం కోసం ఈరోజు శవపేటికల్ని ఆయన తయారు చేసుకుని జీవనం సాగిస్తూ ఉంటే ఆయన మీద ఒక గ్యాంగ్ లాగా కొద్దిమంది ఒక సామాజిక వర్గం దౌర్జన్యానికి పాల్పడ్డారంటే ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. కాబట్టి తక్షణం ఆయన పాకని ఆయనకి ఇవ్వాలి. అట్లాగే ఇలా రకరకాలుగా ఏవో మీ బీఫారాలు ఉన్నాయి, 508 పట్టాలు ఉన్నాయి అంటున్నారు. గుడివాడ పట్టణంలో 508 పట్టాలు చాలా మందికి ఉన్నాయి. ఈయనకు కూడా 508 పట్టా ఉంది. కానీ అలా దౌర్జన్యం చేయటం అది ప్రభుత్వ స్థలం. ఇరిగేషన్ వాళ్ళు అడిగితే మేము ఎవరికి పట్టాలకి నో అబ్జెక్షన్ ఇవ్వలేదు అంటే, నో అబ్జెక్షన్ అంటే మాకు అభ్యంతరం లేదు, ఇది ఇళ్ల స్థలాలకు ఇవ్వచ్చు అని ఎవరు ఇవ్వాల. కానీ వాళ్ళకి ఎలా వచ్చింది అనేది ఇప్పుడు అందరూ ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎవరిని అడిగినా వాళ్ళు అక్కడే ఉన్నారు, చాలా కాలం నుంచి వాళ్ళు జీవిస్తున్నారు అని చెబుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా మన స్థానిక ఎమ్మెల్యే గారు వాస్తవాలను గ్రహించి వాళ్ళ మీద దౌర్జన్యం చేసిన వాళ్ళు మేము అడిగేది ఏంటంటే వాళ్ళ మీద ఒక మాకుమ్మడిగా వచ్చి దౌర్జన్యం చేసి వాళ్ళ ఆస్తిని అంతా నాశనం చేశారు. వాళ్ళ మీద కేసులు కట్టాలి, తక్షణమే
వాళ్ళకి తిరిగి అప్పచెప్పాలి. అప్పచెప్పే వరకు ఈ ఆందోళన కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇలా ఏదో పక్క ఆయన పేద ముస్లిం, ఆయన మీద ఆయన కొడుకుతో పాటు ఆడపిల్లలు కూడా ఆధారపడి ఉన్నారు. ఆయన అక్కడే జీవనం సాగిస్తున్నాడు. అలాంటి ఆయన మీద ఇలా దౌర్జన్యంగా వాళ్ళ పాకని అది నాశనం చేయటం అనేది సరైనది కాదు. ఎమ్మెల్యే గారు కూడా ఆలోచించి వాళ్ళకి తగిన న్యాయం చేయవలసిందిగా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అబ్దుల్ వాహిద్ గారు నాకు తెలిసి, నేను ఇక్కడే పుట్టా, నాకైతే 60 వచ్చినాయి. నేను వచ్చేటప్పటికే ఆయన ఇక్కడ జీవిస్తున్నాడు. సామాన్య మానవుడు 60 ఏళ్ళుగా కాలగొడ్లో పీడబ్ల్యూ మీద ఉంటే దౌర్జన్యంగా పాక పీకే అధికారం ఎవరికి ఉంది? గవర్నమెంట్ పీకాలి, లేదా ఒక వర్గం వచ్చి అర్ధరాత్రి కూడా పాక పీకేస్తే ఈ రోజు వరకు కలెక్టర్ గారికి పెట్టాం అప్లికేషన్. వాళ్ళు పోలీసు వాళ్ళు చెప్పారు, ఎక్కడికి వెళ్ళినా ఎమ్మెల్యే గారిని కలవండి అంటారే కానీ సామాన్య మానవుడు జీవనం గడవక ఈరోజు పస్తులు ఉంటున్నారు వాళ్ళు. మీరు మాకు చేసే పేపర్ రూపాయన మేము మిమ్మల్ని అడిగే రిక్వెస్ట్ ఏంటంటే, ఆయన స్థలంలో ఏం గోళ్ళ గట్ల పాకలు కట్టుకుని ఉన్నాడు, ఆ పాక ఎక్కిచ్చి జీవనం గడిపించండి. తర్వాత మా స్థలం అనుకుంటే 60 ఏళ్ళు న్యాయం అనుకుంటే ఆ స్థలం ఆయన న్యాయం చేయండి. ఇది మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే. రెవెన్యూ డిపార్ట్మెంట్ పీడబ్ల్యూ దాన్ని స్థలం ఆయనదంటారండి, ఎవరిదంటారండి? పీడబ్ల్యూ అని కదా, ఎక్కడి నుంచి పోయినట్టు ఎక్కడ ఎలా ఇస్తారు? వాళ్ళందరికీ తెలియదు, అధికారికి తెలీదా? అధికారులు అందరినీ కలిసాం, ఎవరు పేపర్ ఎవరు మా మాట వినరు. మా గోడ ఎవరికి చెప్పుకుంటే లేక పేపర్ రూపాయన మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తాం. ప్రభుత్వానికి కూడా అదే, మాకు న్యాయం చేయండి ముసలాయనికి. 30-40 ఏళ్ళ నుంచి అక్కడే ఉండి వాళ్ళ యొక్క జీవనాత్తు కూడా చేసుకుని ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మన గౌరవ వచ్చి దాన్ని స్థలం మాది అని ఒక డిమాండ్ చేసి వాళ్ళని కాల్ చేయమని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదని వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ అబ్బాయిలు వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ జీవనం మీద ఆధారపడి ఉన్నారు. అందువల్ల ఆ స్థలాన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి చేయవలసింది మేము సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మా వార్డు నివాసి అబ్దుల్ వాహిద్ గారు తండ్రి అబ్దుల్ సమీద్ గారు, ఆయన మిలిటరీలో చేసి వచ్చిన తర్వాత ఈ చింతలకాలుగడ్డు ముగ్గు బజార్లో ఆయన చిన్న పాక వేసుకొని అక్కడ జీవనం సాగిస్తున్నారు. ఆయన తర్వాత ఆయన కొడుకు అబ్దుల్ వాహిద్ గారు, ఆయన తర్వాత ఆయన కొడుకు అబ్దుల్ అజీజు, 3వ తరం ఆయన చేస్తూ అక్కడ నివసిస్తుండగా ఎప్పటి నుంచో చిన్న చిన్న గొడవలు అవుతుండగా కటారేశ్వర కుమార్ జోక్యం చేసుకుని ఆ వంతున అది వేయటం జరిగింది. ఆ వంతున వేసిన తర్వాత కొంతకాలం గొడవలు లేవు. మళ్ళీ ఒక సామాజిక వర్గం, ఒక బలమైన సామాజిక వర్గం గుంపుగా కూడుకొని ఈ స్థలం మాది మీరు వెళ్ళిపోవాలి, ఈ స్థలం మాది మీరు వెళ్ళిపోవాలని ఎప్పటి నుంచో ఒత్తిడి తెస్తున్నాడు. పాపం ఆయనకి 2 సార్లు పక్షవాతం వచ్చింది. అది కాకోకుండా అక్కడ ఆ సామాజిక వర్గం వాళ్ళు నివసిస్తట్లా, ఈయన స్థానికంగా ఉండి ఈయన జీవనోపాధి చేసుకుంటుండగా ఈయన పక్కన పెట్టి వాళ్ళు అద్దెలకు ఇచ్చుకొని 40,000 రూపాయలు అద్దె వాళ్ళు సంపాదించుకొని వాళ్ళు జీవనం చేస్తున్నారా? 40,000 రూపాయలు అద్దెలకు ఇచ్చుకొని వాళ్ళు బతుకుతున్నారు. ఈయన సొంతంగా జీవనోపాధి చేసుకుని ఈయన బతుకుతున్నాడు. అది అధికారులు కూడా ఆ దృష్టి గమనించి ఆ ఫ్యామిలీకి న్యాయం చేయమని మేము అందరం అడుగుతున్నాం. ముఖ్యంగా కోరేది ఏంటంటే, పాపం ఆయన లెగలేని పరిస్థితిలో కూడా కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాడు, ఆర్డీఓ గారి దగ్గరికి వచ్చాడు, ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చాడు, కమిషనర్ గారి దగ్గరికి ఆ మెట్లు ఎక్కుతుంటే ముసలాయనకి చాలా బాధ అనిపించింది మాకు. అయినా కూడా అధికారులు జాలి అనేది చూపించట్లా. మాకు కలెక్టర్ గారి తరపు నుంచి ఆయన స్థలం ఆయనకి ఇప్పించాలని మేము కోరుతున్నాం.